కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఏకగ్రీవంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 26 జిల్లాల నుంచి తాలూకా స్థాయి నుంచి మా సంఘ ప్రతినిధులు, మరి క్రియాశీలక సభ్యులు, మా సంఘంతో కలిసి పనిచేసేటువంటి అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు 10,000 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రాథమికంగా ఈనాటి కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడడం జరిగింది. అలాగే ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు గత 5 సంవత్సరాలుగా పేరుకుపోయి అవి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అక్యూములేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మరి ఆనాడు మేము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్ని చట్టబద్ధం చేయమని కోరామని, జీతాలు పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేదానికి చట్టం చేయమని గవర్నర్ని కలిసామని, మా సంఘం మీద, నా మీద, వ్యక్తిగతంగా నా కుటుంబం మీద నాటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం, దుర్మార్గం మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఏదైతే మా సంఘం చెప్పిందో చాలా మంది నాడు అవగాహన రాహిత్యంతో మా సంఘాన్ని నన్ను వెటకారం చేశారు. ఈరోజు ఈ 25,000 కోట్ల పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ఏ రకంగా జరుగుతుందనేటువంటి ప్రశ్నకి అటు ప్రభుత్వ పక్షాల నుంచి కానీ, ఇటు ఉద్యోగుల నుంచి కానీ, ఉద్యోగ సంఘాల వ్యవస్థ నుంచి కానీ ఎవరి దగ్గర సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది. చట్టం లేదు కాబట్టి కోర్టుకు వెళితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెల్లింపు చేయమనడం తప్ప అంతకు మించి ఒక నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి లేని వాస్తవిక స్థితి ఉన్నది. అందువల్లనే ఆనాడు మేము చట్టం చేయమని కోరడం జరిగింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మంత్లీ మాకు చెల్లించవలసినటువంటి జీతాలు, పెన్షన్ల చెల్లింపుకే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో మరి పేరుకుపోయిన బకాయిలతో పాటు 1/7/2023 నుంచి మాకు జరగవలసిన నూతన వేతన సవరణ, పెండింగ్ లో ఉన్న 3 DA బకాయిలు, ఇవన్నీ చెల్లించాలంటే మరి ఏ రకంగా అవకాశం ఉంటుందో ఎక్కడ స్పష్టత లేని పరిస్థితి. అయితే ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ బాకీలన్నీ ఇప్పటికిప్పుడు చెల్లించండి అని మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేకపోయినప్పటికీ మధ్యతరగతి, బిలో మధ్యతరగతి సామాజిక నేపథ్యానికి చెందినటువంటి ఉద్యోగులు, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల స్థితిగతులని దృష్టిలో పెట్టుకుని మాకు చెల్లించవలసిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరించాలని మా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. కనీసం మేము చేస్తున్నటువంటి మినిమం డిమాండ్స్ తక్షణమే వేతన సవరణ కమిషన్ని, మేము వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయమని అడగటం లేదు. రిటైర్డ్ IAS అధికారికి పునరావాస కేంద్రంగా ఉండేటువంటి వేతన సవరణ కమిషనర్ మాకు వద్దు. సిట్టింగ్ లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో 3 సభ్యుల వేతన సవరణ కమిషన్ ని ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. కమిషన్ ఏర్పాటు చేస్తే వచ్చే ఆర్థిక భారం ఏమి లేదు కాబట్టి తక్షణం ప్రభుత్వం ఎల్లుండి మంగళవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని, తీసుకుంటారని మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మేము ఆశావాహంగా ఉన్నాం. అలాగే కనీస IRని ప్రకటించమని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి మేము రాగానే IR ప్రకటిస్తామని, కనీస IRని ప్రకటించమని కూడా కోరుతా ఉన్నాం. 1 DA అయినా మాకు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేయమని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆనాటికి పెండింగ్ ఉన్న 1/7/2018 నాడు మాకు ఇవ్వవలసిన DA బకాయి నేటికి కూడా చెల్లించని వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ కనీస ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవప్రదంగా ఉద్యోగం తమ విధి నిర్వహణ చేసేటువంటి పరిస్థితుల్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఏ
సక్రమంగా అమలు కాక పదోన్నతుల విషయంలో క్రమశిక్షణా చర్యల విషయంలో ఇష్టానుసారంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఒక మెకానిజమే లేదు. మేము ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏదైతే పూర్వం రోజుల్లో ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల కోసం చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా తెలియపరుస్తూ ఉన్నాం. దానికి ఎటువంటి చట్టబద్ధత లేని కారణంగా ఏదో మేము పోయి అక్కడ దరఖాస్తులు ఇవ్వటం, ఫార్వర్డెడ్ అనడం తప్పించి ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకి లాజికల్ కంక్లూజన్ నేటికి కూడా రావటం లేదు. ఒక వింత ధోరణి. అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ పాలనా సంస్కరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక వింత ధోరణి ప్రబలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్ లో. ఎవరైనా ఒక అధికారికి ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద నిర్ణయం చేసే అధికారం కలిగిన అధికారి దాన్ని పరిశీలించి అవును కాదు చెప్పకుండా కనీసం పరిశీలన చేయటం లేదు. ఏమన్నా అంటే సీఎం ఆఫీస్ నుంచి సర్కులేట్ రాయించుకురండి, మంత్రి గారితో పుట్టప్పని రాయించుకురండి అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. అంటే సాధారణ పౌరుడి ఒక ఉద్యోగస్తుడు దరఖాస్తు మీద ముఖ్యమంత్రి గారు సర్కులేటర్ రాస్తే తప్ప సంబంధిత కార్యదర్శులు ఆ విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించరా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదే రకంగా 90% మంది ఐఏఎస్ అధికారులు మాకు మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నారు. మా విధి నిర్వహణలో కానీ, మా బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కానీ, మాకు సరైనటువంటి పందాన్ని నేర్పించే విషయంలో కానీ 90% మంది ఐఏఎస్ అధికారులు మాకు మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలుపుతూ, ఒక 10% ఐఏఎస్ అధికారులు అహంకారంతో, ఐ కోట్ అగైన్, అహంకారంతో వారు అన్ని నిబంధనలకి అతీతమైన రీతిలో వ్యవహరిస్తూ ఉద్యోగులతో ఘర్షణ వైఖరికి, ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఘర్షణ తీసుకొచ్చే రకంగా వ్యవహరిస్తూ టికిల్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు చూసినట్లయితే అసలు చట్టపరంగా నిబంధనలన్నీ ఉన్నప్పుడు రోజువారీ ఉద్యోగుల దైనందిక వ్యవహారాల నిర్వహణలో అసలు ఉద్యోగులు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంటుంది? సంబంధిత శాఖాధిపతులు, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలు వారి బాధ్యత వారు నిర్వర్తిస్తే అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? ఎక్కడైనా రూల్కి విరుద్ధంగానూ రూల్కి మినహాయింపు కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి తప్ప సాధారణంగా జరగాల్సిన పనులు చేయటం లేదు. చాలా మంది ఐఏఎస్ అధికారులు, పాత్రికేయ మిత్రులు కూడా వినమ్రంగా అభ్యర్థిస్తా ఉన్నా, ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీరు ఫోకస్ చేయమని కోరుతా ఉన్నా. చాలా మంది ఐఏఎస్ అధికారులు, గ్రూప్ 1 అధికారులు సందర్శకుల వేళల్ని పాటించడం లేదు. విజిటింగ్ అవర్స్ అనేవి సెక్రటేరియట్ లో ఫాలో అవటం లేదు. ఏ ఐఏఎస్ అధికారి సరైన టైం ఇవ్వటం లేదు. అసలు ఉద్యోగుల సమస్యలు వినడానికి, పౌరుల సమస్యలు వినడానికి నువ్వు విజిటింగ్ అవర్స్ ప్రత్యేకంగా పెట్టినప్పుడు ఆ విజిటింగ్ అవర్స్ లో అందుబాటులో లేకపోతే ఇక ఆ సిటిజన్, ఆ ఉద్యోగి ఎవరికి తన దరఖాస్తు ఇచ్చుకోవాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరొక అంశం నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తా ఉన్నా. దీనివల్ల కొంతమంది అధికారులకి మా మీద కోపం వచ్చినా సరే, ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి మా ప్రవర్తన నియమావళి, కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఉంటాయో, మేము మా ప్రవర్తన నియమావళిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే మా మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారో, అదే రకంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు కూడా వారి కాండక్ట్ రూల్స్ 1968లో ఫ్రేమ్ చేశారు. దీనిలో 1995లో నాటి పరిస్థితుల్ని గమనించి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనని కొత్తగా జోడించింది. అఖిల భారత సర్వీస్ అధికారులు తమ విధి నిర్వహణలో వారి దగ్గరికి వచ్చిన వారితో కర్టీసియస్ మేనర్, అంటే గౌరవప్రదంగా వ్యవహరించాలని, shall not adopt dilatory tactics in his dealings with the public or otherwise అని చాలా స్పష్టంగా చెప్పారంటే
మర్యాదపూర్వకంగా వ్యవహరించమంటే అర్థం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా వచ్చిన విజిటర్ని కూర్చోమని అననటువంటి మానసిక స్థితిలో అగౌరవంగా కొంతమంది అఖిల భారత సర్వీస్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ అఖిల భారత సర్వీస్ అధికారులందరికీ సూటిగా చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఆఫీస్ సబార్డినేట్ నుంచి అఖిల భారత సర్వీస్ చీఫ్ సెక్రటరీ గారి వరకు ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ సమానమే. అందరికీ జీతం పబ్లిక్ మనీ అకౌంట్ లో చేస్తున్నారు. మీరేదో ప్రత్యేకం ఇమ్యూనిటీ ఏదో ఉంది, దైవాంశ సంభూతులు అని ఎదుటి వాళ్ళని కూర్చోమంటానికి కూడా అహంభావం ప్రదర్శించవద్దని నేను మనవి చేస్తా ఉన్నా. కొంతమంది ఐఏఎస్ అధికారులు సమీక్షా సమావేశాల్లో, ముఖ్యంగా కొంతమంది మున్సిపల్ కమిషనర్లు, గ్రామ వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు తెల్లారుజామున 5ంటికి ఆడపిల్లలు చంకలో చంటి పిల్లలు వేసుకుని పనిచేస్తున్నటువంటి వాళ్ళతో, కొంతమంది ఐఏఎస్ అధికారులు అయితే జాయింట్ కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్లు కూడా కాన్ఫరెన్సుల్లో యూస్లెస్ ఫెలోస్ అనే పదం వాడుతూ ఉన్నారు. మరొకసారి ఈ రాష్ట్రంలో ఏ ఐఏఎస్ అధికారైనా తన సహచరుడు, నోబడీ ఈజ్ సబార్డినేట్ టు యూ, ఆల్ ఆర్ యువర్ కొలీగ్స్, నీకు ఎవరు సబార్డినేట్ కాదు, అందరూ నీకు సహచరులే అనేటువంటి భావనతో ఐఏఎస్ అధికారులు పనిచేయాలి. మరొకసారి ఎవరైనా ఐఏఎస్ అధికారి తనతో పాటు పనిచేసే సహచరుని యూస్లెస్ ఫెలో అనే ఇంకోటనో అగౌరవంగా అమర్యాదగా పదం వాడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 24 గంటల్లో ఆ ఐఏఎస్ అధికారి ఛాంబర్ ని ముట్టడిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో గ్రీవెన్సెస్ కి రిడ్రెసల్ మెకానిజం లేకుండా అయిపోయిందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మా సర్వీసు వ్యవహారాలని డీల్ చేయడానికి పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ 85 ద్వారా నాటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు 89లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ట్రిబ్యునల్ ని గత ప్రభుత్వం స్టేక్ హోల్డర్స్ ఎవరితో సంప్రదించకుండా కేవలం నాటి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రాజకీయ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు ఎత్తేశారని ఇక్కడ మా ట్రిబ్యునల్ ని ఎత్తేశారు. తక్షణం ఆ ట్రిబ్యునల్ ని రేపు మే నెలలో ఆ దివంగత ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ ట్రిబ్యునల్ ని మళ్ళా పునరుద్ధరించేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర కేబినెట్ ని అభ్యర్థిస్తా ఉన్నా. అదే రకంగా ఉద్యోగుల యొక్క వ్యవహారాలని జీతభత్యాలను నిర్ధారించడానికి ఒక వేతన సవరణ కమిషన్ ని నియమించమని, అదే రకంగా సర్వీస్ రూల్స్ విసేవిస్ రాష్ట్రపతి ఉత్తర్వుల మధ్య సమన్వయం లోపించి ఈ రాష్ట్రంలో సర్వీసు వ్యవహారాలు అతలాకుతలంగా తయారైన పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓల నియామకం విషయంలో ఇచ్చినటువంటి సర్వీస్ నిబంధనల మార్పులో కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన ఉన్నది. కాబట్టి ఈ అన్ని శాఖల సర్వీసు వ్యవహారాలని రాష్ట్రపతి ఉత్తర్వుల అనుసంధానంగా ఉండేలాగా తయారు చేయడానికి దానికి కూడా ఒక కమిటీని నియమించమని, 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించమని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా ఉన్నా. చివరగా వైట్నీ కౌన్సిల్స్ అని ఒక కన్సిలేషన్ మెకానిజం, అంటే ఎంప్లాయర్ మధ్య ఏకాభిప్రాయం లేని పరిస్థితి వచ్చినప్పుడు ఇరు వర్గాలని పిలిచి కూర్చోబెట్టి సామరస్యంగా రిజాల్వ్ చేసేటువంటి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ వ్యవస్థ అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతా ఉన్నది. అయితే నాడు మన రాష్ట్రంలో పెట్టినటువంటి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ చీఫ్ సెక్రటరీ గారే మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఉద్యోగుల తరఫున బ్యాటింగ్ చేసేటువంటి పని చీఫ్ సెక్రటరీ గారే చేస్తారని మేము అత్యంత నమ్మకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మారిన కాలమాన రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టాలన్న ఒక అంశం మీద ఎవరన్నా ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అన్ని కూడా రాజకీయమయమైనటువంటి నేపథ్యంలో మరి అన్ని వర్గాలకి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో చట్టరూపం చేస్తున్నటువంటి ప్రభుత్వం మా సంక్షేమం విషయంలో చట్టం ఎందుకు చేయటం లేదనేటువంటి ఆలోచన ఈనాడు ఉద్యోగస్తుల్లో ఉన్నది. అలాగే సిపిఎస్ ని ఒక పరిష్కారం రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వనప్పటికీ 1 సంవత్సరంలోగా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని మాత్రం మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈలోగా గత ప్రభుత్వం చేసిపోయినటువంటి జీపీఎస్ చట్టాన్ని
గెజెట్ నోటిఫై చేశారు. మరి దాని మీద ఇంతవరకు దాన్ని ఎవిడెన్స్ లో పెట్టడం కానీ ఆ GPS చట్టాన్ని రద్దు చేస్తామని కానీ ఏ విషయం మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఏదో సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రావత్ గారు జూలై 1 నుంచి అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆగ్రహోద్రేకుడు అయ్యారని చెప్పి న్యూస్ ఐటమ్ వచ్చిందే తప్ప దాని మీద చర్యలు అయితే జరగలేదు. ఈ CPS అంశం మీద ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విలేజ్ వార్డు సెక్రటరియట్ ఉద్యోగుల విషయంలో సమస్య ఒకటైతే పరిష్కారం మరొకటి చేస్తున్నటువంటి రీతిగా కనిపిస్తూ ఉన్నది. చేస్తున్నటువంటి కేటగరైజేషన్ అండ్ దాని రేషనలైజేషన్ కి మేము వ్యతిరేకం కాదు. అది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. మీరు ఆ వ్యవస్థని ఎలా పని చేయించాలనే దానికోసం మీరు ఆ వార్డు విలేజ్ సెక్రటరియట్ ని కేటగరైజ్ చేసుకుంటూ ఆ పంచాయతీ వార్డుని కేటగరైజ్ చేస్తూ అక్కడ ఉండే సంఖ్యను రేషనలైజ్ చేస్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్ లో భాగం. వారు ఆ ఉద్యోగులు కోరుకున్నారండి, మాకు రావాల్సిన పెండింగ్ జీతభత్యాలు, మా సర్వీస్ ప్రయోజనాలు, మా పదోన్నతి వ్యవహారాలు, అసలు మేము ఏ శాఖలో ఉద్యోగులు, మా నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి చెప్పండి మహాప్రభు అని వాళ్ళు అడుగుతూ ఉంటే సమస్య అదే అయితే రేషనలైజేషన్ కేటగరైజేషన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం సమస్యకి పరిష్కారం కాదనే విషయాన్ని కూడా మనవి చేస్తూ ఈ అన్ని అంశాల మీద మరింత స్పష్టంగా ఈ వైట్ కౌన్సిల్స్ అని ఏదైతే బ్రిటన్ లో అమల్లో ఉన్నటువంటి విధానం ఉన్నదో, అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో గవర్నమెంట్ ఎంప్లాయర్ మధ్య ఒక చట్టబద్ధమైనటువంటి ఏర్పాటు వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాని మీద మా సంఘం పక్షాన కొంత అధ్యయనం చేశాం. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద కూడా కొంత అధ్యయనం చేశాం. వీటి మీద మాతో కలిసి వచ్చే అనుబంధ సంఘాలతో రేపు జరిగే మా ఐక్యవేదిక సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ఆ వ్యవస్థ ఏర్పాటు మీద ఒక తుది రూపం డ్రాఫ్ట్ పేపర్ ని డాక్యుమెంట్ ని మేము రిలీజ్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వీఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. అందరూ అలా 90% మంది మా మార్గదర్శకంగా ఉన్నారు, 10% మంది అని చెప్పి 90% మంది IAS అధికారులు మాకు మార్గదర్శకంగా ఉన్నారు. ఒక 10% మాత్రం మరి వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఎజెండాతో పనిచేస్తున్నారా నాకు తెలియదు. మీరు అడిగారు కాబట్టి సూటిగా చెప్తున్నా. ఉదాహరణ, ఒక అధికారికి రూల్స్ ఉన్నాయి. అసలు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి మంత్రితో కానీ ముఖ్యమంత్రితో కానీ అవసరం లేదు. అన్ని రూల్స్ ఉన్నాయి. సంబంధిత అధికారికి అధికారం దఖలుపరచబడింది. ఉదాహరణకి ఒక ఉద్యోగిని క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేశారు. 4 నెలలు ఒకసారి ఆ సస్పెన్షన్ సమీక్ష చేయాలి. ఆయన సస్పెన్షన్ కొనసాగించాలా వద్దా, చేయకపోతే అది చెల్లదు అని ఉంది. అలాగే అవుటర్ లిమిట్ ఆఫ్ 1 year, సంవత్సరం దాటి ఉద్యోగులు సస్పెన్షన్ లో ఉంచకూడదు అని ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సస్పెండ్ చేసిన ఉద్యోగి ఎందుకు కారణం చేత వారిని సస్పెండ్ చేసావో 90 రోజుల్లో వారికి అభియోగాలు ఇవ్వకపోతే నీ సస్పెన్షన్ చెల్లదు అని చెప్పింది. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు దాటి ఇప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతున్న ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారంటే ఆ సంబంధిత అధికారులు వాళ్ళని దఖలుపరచబడిన అధికారాన్ని పని చేయకపోవడమే కదా. ముఖ్యమంత్రి గారు నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సెక్రటేరియట్ లో నిర్వహించిన కార్యక్రమంలో వారు ఒక మాట చెప్పారు. అన్ని దినపత్రికల్లో ప్రముఖంగా హెడ్లైన్ లో వచ్చింది, నేను ఆంధ్రజ్యోతిలో చదివా. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పారు. నీకు దఖలుపరచబడిన అధికారం సద్వినియోగం చేయకపోవడం అనేది దుర్వినియోగమే కదా. లేదు కదా, విశ్రాంత IAS అధికారికి అది పునరావాస కేంద్రం, ఇట్స్ ఏ రిహాబిలిటేషన్ సెంటర్. నేను అంటే ఈ మాట అంటే ఎవరికి కోపం వచ్చినా సరే మేము కొన్ని విషయాలు మా సంఘం స్పష్టంగా చెప్తాం, మా ఆలోచన విధానాలు. మీరు గడిచిన ఇప్పుడు 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించారు. 11 వేతన సవరణలు జరిగాయి. అందులో గత 60 వేతన సవరణ సంఘ నివేదికలు తీసుకుని ఒక్కసారి ఎవరైనా ఒక ప్రాజ్ఞుడి ముందు పెట్టండి. గడిచిన 7-8-10 వేతన సవరణ సంఘ నివేదికల పుస్తకాలని ఎవరైనా ఒక ప్రాజ్ఞుడి ముందు పెట్టండి. ఈ 7-8 నివేదికల్లో డేటు, తేదీ, సంవత్సరం మార్పు తప్ప ఇంకేమైనా ఉందా చెప్పండి, డిబేట్ చేద్దాం. అంటే కాపీ పేస్టే కదా. మీరు ఇదే విధానం. ఇది ఎందుకు మేము చెప్పాల్సి వస్తుందంటే
మోస్ట్ ఆఫ్ ఇవాళ మీరు చూస్తే ఈ దేశంలో చాలా విషయాల్లో మన కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అని రాజ్యాంగం వర్గీకరించినప్పటికీ రాష్ట్రాల జాబితాలో ఉన్న అనేక అంశాల్లో ఏకీకృతం అనే పేరు మీద కేంద్రం దేశవ్యాప్త చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ గత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది, మాకు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గడిచిన 4 వేతన సవరణ నుంచి కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహిస్తున్నారు. అందులో మొదట మీ అందరికీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితుడైనటువంటి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, మన రాష్ట్ర విభజన అప్పుడు కూడా జస్టిస్ శ్రీకృష్ణ గారిని కమిషన్ అపాయింట్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన నేతృత్వంలో కేంద్రానికి ఎప్పుడైతే వేతన సవరణ సంఘాన్ని నియమించారో అప్పుడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం జరిగింది. ఈ రోజు కూడా మొన్న కేంద్ర కేబినెట్ 8వ వేతన సవరణ అనౌన్స్ చేసింది జడ్జి గారి నేతృత్వంలో. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ మూవింగ్ ఇన్ దట్ లైన్. ఈ రాష్ట్రంలో మా అనుభవం చూస్తే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గత 5-6 నివేదికల్ని నేను చూస్తే నాకు పెద్దగా వారి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానంలో మార్పు తప్ప, అంకెల మార్పు తప్ప ఏమి లేదు. రెండోది ఇంకోటి ఏమవుతుందంటే ఆబ్లిగేషన్గా ఉంటుంది వారిచ్చే రికమెండేషన్ ఆబ్లిగేషన్గా ఉంటుంది. ఎందుకు? నేను మళ్ళీ మొదలుకు వస్తున్నా, మా జీతాలు పెన్షన్ల చెల్లింపుకి చట్టం లేదనే కారణంగా మా జీతాల సవరణ విషయంలో కూడా చట్టం లేదు, వేతన సవరణ కూడా. సో ఇది ఆల్ బికేమ్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ ఆబ్లిగేషన్. సో ఆఖరికి ఏమవుతుంది, మీరు వాస్తవాన్ని చూస్తే ఆయన ఎవరినో అపాయింట్ చేస్తారు, 2 సంవత్సరాల పాటు మేమందరం పుస్తకాలు పట్టుకుని, కాగితాలు పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తుంటాం, వస్తుంటాం, ఫోటోలు దిగుతాం, మీకు పంపిస్తాం, మీరు వేసినోడు చేస్తారు, వేయినోడు చేయరు, మేము గ్రూప్ లో ప్రచారం చేసుకుంటాం. ఆఖరికి ఆయన నివేదిక ఇస్తాడు, ఆ నివేదిక కాపీ కూడా మాకు ఇవ్వరు, మళ్ళీ సెక్రటరీస్ కమిటీ అంటారు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఎంత ఫిట్మెంట్ అని నిర్ణయిస్తారు. సో ఇది తెలిసిన తంతు అయినప్పుడు మళ్ళీ అదే తంతులోకి ఎందుకు వెళ్ళాలి? సో కాబట్టి మేము అడుగుతున్నటువంటి హైక్ పెంపుదల, జీతం పెంపుదల న్యాయబద్ధమా కాదా అని న్యాయమూర్తి అయితే కరెక్ట్ గా నిర్ధారిస్తాడని మేము నమ్ముతున్నాం. ఇష్యూస్ అన్ని టైం టు టైం గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తున్నారా? చేస్తే వాళ్ళు స్పందన ఇచ్చారు. టైం టు టైం సంబంధిత మంత్రులకి, సంబంధిత కార్యదర్శులకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. దురదృష్టం ఏంటంటే వాస్తవంగా 2019కి ముందు, ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2019కి ముందు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ఏదైనా అధికారికి ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇస్తే 30 రోజుల్లోగా లేదా 45 రోజుల్లోగా దానికి ఏదో ఒకటి అవును కాదు ఒక జవాబు ఇచ్చారు. ప్రస్తుతం 2019 నుంచి అలవాటు మానేశారు. అలా ఇవ్వమని జిఏడి వాళ్ళు ఉత్తర్వులు కూడా ఉన్నాయి, అయినా వాటిని ఎవరు పాటించడం లేదు. పైగా రిప్లై అడిగితే దాన్ని ఐఏఎస్ అధికారులు కోపంగా తీసుకుంటా ఉంటారు. అట్లాగే ఎవరైనా కోర్టుకి వెళ్ళారు, కౌంటర్ వేయాలి. ఎవరో ఎందుకు, నేనే ఉదాహరణ చెప్తాను, మీరు కోర్టు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ల్యాన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘానికి కూడా నేను అధ్యక్షుడు, నా మీదే కేసు పెట్టారు, మీకు తెలుసు. అది విజయవాడలో జరిగినటువంటి ఒక జరుగుతున్న తప్పు ఏదో జరిగింది వాణిజ్య పనుల శాఖలో, అక్కడ ఉద్యోగులు ఏదో వ్యాపారంతో కుమ్మక్కై నష్టం చేశారు అని డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేశారు. ఎంతమంది మీద? 10 మంది మీద, పైనుంచి కిందకి. ఆ విషయంలో నేనే రిప్రజెంట్ చేశాను. అప్పుడు అసలు అధికారం కలిగిన జాయింట్ కమిషనర్లను వదిలేసి వాడు చెప్పినాడని చెప్పి వీడికి పనిచేసిన వాడి మీద కేసు పెట్టారు, వాడి మీద కూడా పెట్టాలి అంటే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వు ఇచ్చింది. నాటి ప్రభుత్వం ఆ జాయింట్ కమిషనర్లను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలి. కానీ తీసుకురాకుండా కింద స్థాయిలో 4 మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి అందులో నా పేరు రాసేశారు. నా జీవితంలో నేను అక్కడ ఉద్యోగం చేయలేదు, నా పేరు రాసేసి ఎఫ్ఐఆర్ పెట్టి చేశారు. ఇక సార్ ఆ పరిణామాలు అయిపోయింది. దాని విషయంలో నేను ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిప్రజెంట్ చేశాను. సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి లా ప్రకారం ఒక అభియోగంలో 10 మందో 20 మందో ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడి క్యాడర్, వాడి హోదా ఏదైనా అందరినీ ఒకే రకంగా ట్రీట్
సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు ఇందులో ఎంపిక చేసి సెలెక్టివ్గా 4 మీద కేసు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధం. అందరినీ సమానంగా ట్రీట్ చేయమని చెప్పి నేను ప్రభుత్వానికి రిఫర్ చేశాను. ప్రభుత్వం సమాధానం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సమాధానం ఇవ్వలేదు. కనీసం ఆయన ఉద్యోగ సంఘ ప్రతినిధి బృందాన్ని కలవడానికి ఇష్టపడటం లేదు. కమిషనర్ గారు సమాధానం ఇవ్వలేదు. ఆఖరికి మంత్రి గారు ఇస్తే ఆయన సమాధానం చెప్పలేదు. అందువల్ల మేము మా సంఘం పక్షాన్ని హైకోర్టులో వేశాం. హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ అయ్యింది. సీఎం గారు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని పీజీఆర్ఎస్ అని ఒక అంతకుముందు ఆర్టీజీఎస్ కి స్థానే పీజీఆర్ఎస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చి పెడితే దాంట్లో దరఖాస్తు ఇచ్చారు. దాంట్లో దరఖాస్తు ఇస్తే ఎవరో ఫోన్ చేస్తారు, మేము పలానా దగ్గరించి మాట్లాడుతున్నామంటే మీ దరఖాస్తుకి ఏమైందని. ఏమీ అవ్వలేదండి, నాకేం జవాబు రాలేదన్న. అదేంటి క్లోజ్ చేసాడు చూపిస్తుంది కదా అన్నారు. మరి ఏం క్లోజ్ చేశారో నాకు తెలియదు, నాకు కనీసం కమ్యూనికేట్ చేయలేదు. ఓ పని చేయడం దాని మీద రీఓపెన్ చేసి ఆ ఏమని క్లోజ్ చేశారో అది నాకు కమ్యూనికేట్ చేయించండి కనీసం అని అడిగారు. అంటే రీఓపెన్ చేసి నాకు కమ్యూనికేట్ చేయించారు. కావాలంటే మీకు కాగితం ఇస్తారు. ఏమని మొదటి పేరాలో ఈ అంశం మీద ఈయన హైకోర్టులో కేసు వేశారు, హైకోర్టులో పెండింగ్ ఉంది, హైకోర్టు ఎలా చెప్తే అలా చేస్తాం. రెండో పేరాలో ఇంకోసారి ఇలా రిప్రజెంట్ చేస్తే మీ సంఘం గుర్తింపు రద్దు చేస్తాం. అంటే ఇది నేను స్పష్టంగా ఐ వాంట్ టు బి ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా. రాజకీయ అధికార మార్పిడి జరిగినంత మాత్రాన ఉద్యోగ సంఘాల వ్యవస్థతో వ్యవహరించే విధానంలో మార్పు అయితే మాకు కనపడలేదని నేను నిర్భీతంగా తెలియజేస్తాను. చెప్పండి, నేను అందరినీ అభియోగంలో ఉన్న అందరినీ నాతో సహా అందరినీ సమానంగా ట్రీట్ చేయమని నేను దరఖాస్తు పెడితే మీ దరఖాస్తును పరిశీలించాల్సిన అధికారి పరిశీలించద్దని ఏమన్నా చెప్పారా? కోర్టు చెప్పిందా? కోర్టు ఏమన్నా నేను చెప్పేవరకు ఆ దరఖాస్తును మీరు చూడొద్దని చెప్పిందా? నువ్వు చూడకపోబట్టి కోర్టుకు పోయినా. కోర్టులో పెండింగ్ ఉంది, కోర్టు ఏం చెప్తే చేస్తానంటాడు. మరి కోర్టులో నువ్వు కౌంటర్ వేస్తే కదా ఆడు చెప్పేది, ఆడు కౌంటర్. ఈ రాష్ట్రంలో మీడియా మిత్రులు కూడా గమనించాలి. రిట్ పిటిషన్ రూల్స్ అని ఏవైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక్కో రూల్స్ ఉంటాయి. కొన్ని హైకోర్టులో 60 రోజులు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా విశాల హృదయంతో 121 రోజులు టైం ఇచ్చింది కౌంటర్స్ ఫైల్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ రూల్స్ లో కౌంటర్ రెస్పాండెంట్ పార్టీలు 120 రోజుల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలి. ఎన్ని కేసులు ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం రెస్పాండెంట్ గా ఉండి వారు కౌంటర్స్ ఫైల్ చేయక పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఆ అధికారులు ఫెయిల్ ఇన్ దే డ్యూటీ కదా. వాళ్ళ మీద క్రమశిక్షణా చర్య తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఎందుకు లేదని అడుగుతున్నాను. ఉద్యోగి 3 రోజుల నుంచి ఫైల్ పెట్టకపోతే క్రమశిక్షణా చర్య తీసుకునేటువంటి అధికారుల దగ్గర మరి ఇవాళ అంత ఎలక్ట్రానిక్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నప్పుడు నీ ఆర్టీజీఎస్ లో నీకేం చూపిస్తుంది? అధికారి ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ లో వారికి అందరికీ మీరు ల్యాప్టాప్లు ఇచ్చారు, ఎక్కడ కూర్చున్నా పని చేయొచ్చు. మోర్ దాన్ 3 వర్కింగ్ డేస్ ఒక అధికారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఆ అధికారుల మీద ఆర్టీజీఎస్ ద్వారా వివరాలు తెలుసుకుని ఏం చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం చెప్పాలి. లేదన్నప్పుడు కింద స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం మానేయాలి. నేను చెప్తున్నా, ఇదే ధోరణి ఐఏఎస్ అధికారులు కొనసాగిస్తే మీరు రాయమని కూడా కోరుతా ఉన్నాం. చూపిస్తగలిగితే చూపించండి. ఇదే వ్యవహార శైలి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొనసాగిస్తే ప్రభుత్వం మీద రాజకీయంగా తిరగబడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఐఏఎస్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి ఒక ఉవ్వెత్తున ఉద్యమం లేచి అది ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిస్థితిగా తయారయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని నేను అభిప్రాయపడతాను. నాకు తాలూనా ఎక్స్పీరియన్స్. నేను ఏ ఐఏఎస్ అధికారి ఎవరితోనూ కట్టసిగా బిహేవ్ చేయడు. కూర్చోమనండు, వాడు వచ్చిన బాధ ఏంటో వినడు, వాడు చెప్పేదేంటో చేసేదేంటో నువ్వు చేయగలిగింది చెయ్యి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయగలిగింది చెయ్యి. చేయలేదు, అది ప్రభుత్వ నిబంధనలు లేదు కాబట్టి నువ్వు రాజకీయ నాయకులతో మంత్రి దగ్గర పోయి కొత్తగా నిబంధన తెచ్చుకోమని చెప్పు. దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ దేర్ డ్యూటీ ఆబ్లిగేషన్. వాళ్ళ డ్యూటీ ఆబ్లిగేషన్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి అంశాలు ఒక 100 ఆధారాలతో సహా నిరూపితం చేయగలం మా సంఘం. మేమన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో అరాచకానికి ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆ ప్రభుత్వం మారి ఈ రాష్ట్రం అభివృద్ధి, మేము కూడా ఈ రాష్ట్ర పౌర సమాజంలో అంతర్భాగం కాబట్టి రాష్ట్ర విభజన సందర్భంలో పౌర సమాజం కంటే ఎక్కువగా బాధపడి రోడ్డు మీకు వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళం
కాబట్టి ఉద్యోగులుగా ఈ రాష్ట్రం తిరిగి మరల గాడిన పడాలి, అభివృద్ధి పదంలో మరి విధ్వంసం నుంచి మరి అభివృద్ధి పదం వైపు నడవాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ అధికార మార్పిడి జరగాలని మేము కూడా కోరుకున్నాం. మా వంతు పాత్ర ధైర్యంగా మేము నిర్వర్తించాం. సమాజాన్ని, ఉద్యోగుల్ని చైతన్యపరుస్తున్నాం. అందువల్ల మా ప్రభుత్వంలో మేము తిరుగుబాటు చేయడమా అనేటువంటి ఒక అంశం మమ్మల్ని ఆపుతుంది. కానీ లేకపోతే కొంతమంది ఐఏఎస్ అధికారుల ప్రవర్తన ఈ పాటికి రాష్ట్రంలో ఉద్యోగులకి, ప్రభుత్వానికి మధ్య ఒక ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుందని నేను మనవి చేస్తాను. ఓకే సార్.